ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ అగ్నిగుండం మండుతూనే ఉందా? అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, ఇప్పుడు రెడ్ బుక్ పాలన అంటున్నారు. ఇంతకీ రెండు పార్టీల యుద్ధం ఎంతవరకు దారి తీయబోతుంది? లోకేష్ చెప్పిందే చేస్తూ ముందుకు సాగుతున్నారా? రెడ్ బుక్ పేరు చెబితే ఫ్యాన్ లీడర్లలో వణుకు పుడుతుందా? ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదా? ఏపీలో రెడ్ బుక్ ప్రకారమే అరెస్టులు. గతంలో బూతు మాటలను గుర్తు చేస్తున్న టీడీపీ. వైసీపీ అధికారంలో టీడీపీ కార్యకర్తల అరెస్టులు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని టీడీపీ ఆరోపణ. ఎన్నికల సమయంలో ట్రెండింగ్ లో రెడ్ బుక్. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతల్లో వణుకు. పక్కా ఆధారాలతో వైసీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ. ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన సాగుతుందా లేదా? గతంలోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతుంది. అధికారంలో ఎవరు ఉన్నా మన రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. చట్టం, న్యాయం, పాలన ఏదైనా సరే రాజ్యాంగ సూత్రాలను అనుసరించాల్సిందే. కానీ ఏపీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై కన్నా మరో 2 రాజ్యాంగాలు అంటూ ఎక్కువ ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నారని విమర్శలు వినిపిస్తే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండగా రాజారెడ్డి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగంపై విమర్శలు, ప్రతి విమర్శలు ఏంటి? ఈ సపరేట్ రాజ్యాంగాలకు ఎండ్ పాయింట్ ఉండదా? ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని విపక్షం వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్రలో అంకురార్పణ జరిగిన రెడ్ బుక్ ఇప్పుడు పాలనకు గీటురాయిగా మారిందని వైసీపీ ఆరోపిస్తుంది. లోకేష్ రెడ్ బుక్ ప్రకారం తమ నేతలపై కేసులు, అరెస్టులు, వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని, టీడీపీ కార్యకర్తలు నేతలపై దాడులు, అనుచిత వ్యాఖ్యలు, తిట్లు, బూతులు, వేధింపులతో రెచ్చిపోయారని టీడీపీ ఎదురుదాడి చేస్తూ గుర్తు చేస్తుంది. ఈ విధంగా రెండు పార్టీలు దేశ రాజ్యాంగానికి బదులుగా తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సొంత ఎజెండాల అమలులోనూ ఒక్కో పార్టీ ఒక్కో పందా అనుసరించడం ఆసక్తి రేపుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వరకు అరెస్టుల పరంపర కొనసాగింది. అర్ధరాత్రి అరెస్టులే కాకుండా శని, ఆదివారాల్లో పోలీసులు నోటీసులతో వచ్చి రాత్రికి రాత్రే ఎత్తుకుపోయేవారు. అదేవిధంగా అనుమతి లేని నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు అంటూ టీడీపీ నేతలు, వారి అనుచరుల ఇల్లు, కార్యాలయాలపై బుల్డోజర్ పడేది. ఈ పరిస్థితుల్లో తమ కార్యకర్తలను వేధించడానికి రాజారెడ్డి రాజ్యాంగం అనే పదాన్ని ప్రయోగించి వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది టీడీపీ. అయితే వైసీపీ తనపై వస్తున్న విమర్శల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా రాజారెడ్డి రాజ్యాంగం అనే పదాన్ని తప్పుబట్టడమో, లేదనో ఉందనో చెప్పనూ లేదు. కానీ ఇప్పుడు టీడీపీ యువనేత లోకేష్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ ప్రకారం చర్యలు ఉంటాయని తేల్చి చెబుతూ తన రూట్ సపరేటు అంటూ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బాగా పాపులర్ అయిన రెడ్ బుక్ ఆ తర్వాత మరింత ట్రెండింగ్లోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా రెడ్ బుక్ పేరును గేలి చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆ పేరు వింటేనే భయపడిపోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా రెడ్ బుక్ ప్రకారం తమను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే ప్రతిపక్షం విమర్శలపై టీడీపీ స్పందిస్తూ, అవును, రెడ్ బుక్ అమలు చేస్తున్నామంటున్నా విపక్షం ఎదుర్కోలేకపోవడమే రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేసినా వెంటనే కోర్టును ఆశ్రయించి టీడీపీ నేతలు రక్షణ పొందేవారు. కానీ ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నా కోర్టుల్లో తగిన ఆధారాలు చూపలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో రాజారెడ్డి రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగమే పవర్ఫుల్ అంటూ చర్చ జరుగుతుంది.
రెడ్ బుక్ రాజ్యాంగంపై విపక్షం విమర్శలను ధాటిగా ఎదుర్కొంటున్నారు మంత్రి నారా లోకేష్. తన పాదయాత్రలో రాసుకున్న ప్రకారం ఒక్కో చాప్టర్ పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అరెస్టైన వారిలో మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైసీపీ నేతలు పోసాని కృష్ణమురళితో పాటు మరికొందరు రెడ్ బుక్లో పేర్లు ఉన్నవారే అని టీడీపీ చెబుతుంది. దీంతో గతంలో తమ పేర్లు రాస్తున్నామని లోకేష్ చేసిన హెచ్చరికలను లైట్ తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. పక్కా ఆధారాలు సేకరిస్తూ కేసుల్లో ఇరికిస్తూ ఉండడంతో చాలా మంది సైలెంట్ అయిపోతున్నారని అంటున్నారు. మీరు మమ్మల్ని మాట్లాడిస్తే రెడ్ బుక్ బయటకు వస్తుందని కొందరు వైసీపీ నేతలు జంకుతూ ఉండడంతో రెడ్ బుక్ వారిని భయపెట్టిందని అంటున్నారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే రాజారెడ్డి రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగమే ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.